అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కందిపప్పుతో స్వీట్ పొంగల్ చేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నేను ఓన్గా చేసిందేనండి. ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ముందుగా ఉడికించుకున్న కందిపప్పు అండి, ఒకటి చిన్న టీ గ్లాసు. దాంతో 2 కప్పులు వేరువేరుగా చేసుకోవాలి. ఇది రైస్ని కూడా వేరే వండాను. 2 గ్లాసుల రైస్. అలాగే దీనికి తగినంత, కొందరు స్వీట్ ఎక్కువ తింటారు కదండి, నేను నార్మల్గా సరిపడా వేసాను. బెల్లంతో చేస్తున్నానండి. బెల్లాన్ని కొంచెం వాటర్ పోసి ఇలా పాకంలాగా చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి బెల్లం పెట్టి కొంచెం వాటర్ పోసాను. అలాగే దీనిలోకి కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుతూ ఉండాలండి. కొంచెం గడ్డలుగా ఉంది కదా, ఇది పాకం వచ్చేవరకు లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. మనకి ఎలా చూడాలి అంటే పొంగు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇలా పొంగు వస్తుంటే తెలుస్తుంది, తీగలాగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది పాకం రెడీ అయినట్టండి. దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఇది నేను వాడింది నార్మల్ రైసేనండి, మేము తినేదేను. కొంచెం కలర్ కూడా తక్కువే ఉంటుంది, రైస్ పట్టు తక్కువ ఉంటాయి. అలాగే చిన్న టీ గ్లాసు కందిపప్పు ఏరే ఉడికించి పెట్టాను. ఆ పప్పును కూడా వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలండి. మనం ఇది చేసేటప్పుడు మీడియంలో ఉండాలండి స్టవ్ మంట, ఎందుకంటే ఎక్కువ హైలో పెడితే అడుగంటుతుంది. మనం పెసరపప్పుతో ఎలా అయితే చేస్తామో దీంతో కూడా అలా చేసుకోవచ్చండి ఈ పొంగల్ అనేది. ఈ స్వీటు బెల్లంతో చేసింది ఎంతైనా కూడా హెల్త్కి మంచిది కదండి, చక్కెర వాడే కన్నా కూడా. ఇలా ఉడికేటప్పుడు 2 ఇలాచీ వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. మనం ఏ స్వీట్ చేసినా కూడా ఇలాచీ వేస్తే స్వీట్ స్మెల్ చాలా బాగుంటుంది కదండి, టేస్ట్ కూడాను. అలాగే ఇలా కలుపుతూ దగ్గర పడే వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరిలో మిగిలిన నెయ్యి ఉంది కదండి, అది వేసుకోవచ్చు. మనం నెయ్యి సరిపడా వేసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఈ పొంగల్కి స్వీట్కి చాలా బాగుంటుందండి. ఇలా వేసి మొత్తాన్ని కూడా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే మనం ముందుగా జీడిపప్పు, కిస్మిస్, ఎండి కొబ్బరి ముక్కలు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మిగతాయి మనం గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అలాగే నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా అయిపోయిందండి ఈ కందిపప్పుతో స్వీట్ పొంగల్ అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉంచితే పొడి పొడిలాడుతూ కూడా వస్తుందండి. ఇది స్వీటు అయిపోయిందండి కందిపప్పుతో స్వీట్ పొంగల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.